హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని పని మరియు శక్తి పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పనికి డాష్, ఆన్సర్ పరిమాణం మాత్రమే ఉంది కానీ దిశ లేదు. గతిజ శక్తిని ఉదాహరణలను గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ అనగా చెట్టుపై నుండి పడే కొబ్బరికాయ, దొల్లుతున్న రాయి, వేగంగా కదిలే కారు, పరిగెత్తే ఆటగాడు, ఎగిరే విమానం, పారుతున్న నీరు. పనికి ప్రమాణాన్ని గుర్తించండి. ఆన్సర్ న్యూటన్ మీటర్ మరియు జౌల్. ఒక వస్తువుపై జరిగిన పని డాష్. ఆన్సర్ ఆ వస్తువు ద్రవ్యరాశి, దాని వేగం వర్గలబ్దంలో సగానికి సమానం. వివిధ వస్తువుల పని చేయగలిగే పటిమ వాటి డాష్పై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ స్థితి మరియు స్థానంపై. 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల దిమ్మె భూమి నుండి 2 మీటర్ల ఎత్తు వరకు ఎత్తబడింది. ఆ ఎత్తు వద్ద దిమ్మె యొక్క స్థితి శక్తిని లెక్కించండి. ఆన్సర్ 39.2 జౌళ్ళు. బయోగ్యాస్లో ఎంత శాతం వరకు మీథేన్ ఉంటుంది? ఆన్సర్ 65%. ఒక రాయిని నిట్ట నిలువుగా పైకి విసిరితే అది తిరిగి నేలను చేరింది. దాని స్థితి గరిష్టమయ్యేది ఎప్పుడు? ఆన్సర్ గరిష్ట ఎత్తు వద్ద. 100 కిలోగ్రామ్ నీటిని 100 మీటర్ల ఎత్తుకి 10 సెకండ్లలో తోడగల పంపు సామర్థ్యం డాష్. ఆన్సర్ 9800 వాట్స్. 0.5 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది 5 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. బంతి పై దిశలో కదులుతున్నప్పుడు దానిపై గురుత్వాకర్షణ బలం వలన జరిగిన పని ఎంత? ఆన్సర్ -25 న్యూటన్ మీటర్లు. ఒక పిల్లవాడు బల్లపై ఉన్న పుస్తకంపై 4.5 న్యూటన్ల బలాన్ని ప్రయోగించి ఆ పుస్తకాన్ని బల ప్రయోగ దిశలో 30 సెంటీమీటర్ల దూరం కదిలించినట్లయితే జరిగిన పని ఎంత? ఆన్సర్ 1.35 జౌల్. జల విద్యుత్ కేంద్రాలలో జరిగే శక్తి ప్రక్రియ డాష్. ఆన్సర్ గతిశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. 2 తేలికైన కేంద్రకాలు కలిసి ఒక భార కేంద్రకంగా ఏర్పడుటని ఏమంటారు? ఆన్సర్ కేంద్రక సమ్మేళనం. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల పుస్తకం భూమి నుండి h ఎత్తులో ఉంది.
ఆ పుస్తకం స్థితిశక్తి 49 జౌళ్ళు అయినా అది ఎంత ఎత్తుకు ఎత్తబడిందో కనుక్కోండి. ఆన్సర్ 5 మీటర్లు. ఒక శక్తి వనరు మంచి శక్తి వనరుగా గుర్తించబడాలంటే డాష్. ఆన్సర్ పైవన్నీ, అనగా వాడకంలో పొదుపైనదిగాను ఉండాలి, అసలు కాలుష్య కారకం కానిది లేదా తక్కువ కాలుష్య కారకమయ్యేదిగాను ఉండాలి, రవాణా నిల్వ మరియు వినియోగదారులకు అనువుగా ఉండాలి. స్వప్న 10 సెకండ్లలో 250 జౌళ్ళ పని చేయగలదు. శ్రీను 4 సెకండ్లలో 100 జౌళ్ళ పని చేయగలడు. వారిలో ఎవరి సామర్థ్యం ఎక్కువ? ఆన్సర్ ఇద్దరి సామర్థ్యం సమానం. వస్తువు యొక్క వడి పెరిగితే దాని గతిజ శక్తి డాష్. ఆన్సర్ పెరుగుతుంది. సూర్యుడు విడుదల చేసే శక్తిలో కేవలం ఎంత శాతం మాత్రమే భూమిని చేరుతుంది? ఆన్సర్ 47%. 2 ఎలక్ట్రాన్లను ఒకదానికొకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ స్థితిశక్తి డాష్. ఆన్సర్ శూన్యం. 100 న్యూటాన్ల ఘర్షణ బలం కలిగించే తలంపై ఒక పెట్టె 4 మీటర్ల దూరం నెట్టబడితే ఘర్షణ బలం చేసిన పని ఎంత? ఆన్సర్ 400 జౌల్స్. క్రింది వానిలో ఏది మిగతా వాటితో విభేదించును? ఆన్సర్ కూలుంబు ఫారడే. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి 2 NS ద్రవ్య వేగం గల వస్తువు గతిశక్తి డాష్. ఆన్సర్ 2 జౌల్స్. గతిజ శక్తిని ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ. కదిలే గాలి మరను తిప్పడం, వేగంగా కదిలే తుపాకీ గుండు లక్ష్యం గుండా దూసుకుపోవటం, వేగంగా కదిలే బంతి బ్యాట్కు తగిలితే వేగంగా మరొక దిశలో కదలడం. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే, అనగా కేంద్రక విచ్ఛిత్తిలో అత్యధిక శక్తి వెలువడుతుంది. కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడిన శక్తి ఉష్ణ రూపంలో ఉంటుంది. కేంద్రక సమ్మేళనం ద్వారా వెలువడిన శక్తిని విద్యుత్ ఉత్పత్తికి వాడలేము. ఒక వస్తువు దాని ఆకారం లేదా స్థానం వల్ల పొందే శక్తిని ఏమంటారు? ఆన్సర్ స్థితిజ శక్తి. 1 కిలోవాట్స్ డాష్ ఎర్గులు. ఆన్సర్ 3.6 × 10^13. సైకిల్ తొక్కే వ్యక్తి ద్రవ్యరాశి సైకిల్ ద్రవ్యరాశితో కలిపి 90 కిలోగ్రాములు. సైకిల్ యొక్క వేగం 6 km/h నుండి 12 km/hకు పెరిగితే అతను చేసిన పని ఎంత? ఆన్సర్ 375 జౌళ్ళు.
చైతన్య 5 నిమిషాల కాలంలో 3000 పని చేసిన ఆమె సామర్థ్యం. ఆన్సర్ 1 వాట్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 పని, ఏ ఎఫ్ఎస్ 2 సామర్థ్యం, బి W/T 3 స్థితి శక్తి, సి mgh 4 గతి శక్తి, డి 1/2 mv². ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్, ఏ మహారాష్ట్ర. 2 రాణా ప్రతాప్ సాగర్ న్యూక్లియర్ ప్లాంట్, బి రాజస్థాన్. 3 కల్పకం న్యూక్లియర్ ప్లాంట్, సి తమిళనాడు. 4 నరోరా న్యూక్లియర్ ప్లాంట్, డి ఉత్తరప్రదేశ్. 5 కాప్రాపూర్ న్యూక్లియర్ ప్లాంట్, ఈ గుజరాత్. 6 కైగా న్యూక్లియర్ ప్లాంట్, ఎఫ్ కర్ణాటక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.